అంటే ఇక్కడ ఒకటి ఉంది. జూనియర్ ప్రస్తుతానికి రాజకీయాల పట్ల ఆసక్తిగా లేడు. ప్రస్తుతం తన కెరీర్ చాలా పీక్లో ఉంది. ఈ కెరీర్ పీక్లో ఉన్నప్పుడు రాజకీయపరమైన ఇన్వాల్వ్మెంటు, మళ్ళీ ఆ ఇన్వాల్వ్మెంట్ బిగిన్ అయిన దగ్గర నుంచి లోకేషా జూనియరా అని చెప్పనే ఈ వర్గ రాజకీయాలు, విభజన రాజకీయాలు, ఒకరి నుంచి ఒకరు మళ్ళీ అటు నుంచి ఇటు మాటలు క్యారీ చేయడం, వీటికన్నిటికీ ఆస్కారం ఇవ్వకుండా ఉండటం కోసం రాజకీయపరమైన ఆసక్తి తను కనపరచకపోవచ్చు, పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు, కానీ కుటుంబపరమైన సంబంధ బాంధవ్యాలు రెస్టోర్ అవడానికి ఆస్కారం ఉంది. అలా రెస్టోర్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా రేపు రోజున ఇవాళ అంత పెద్ద తెలుగుదేశం పార్టీలో లోకేష్ ప్రాధాన్యత లోకేష్కి ఉంటుంది, జూనియర్ వచ్చి క్రియాశీలకంగా పనిచేయడానికి సిద్ధపడితే తన ప్రాధాన్యత తనకుంటుంది. ఇవాళ తారకరత్న దురదృష్టవశాత్తు తను చనిపోబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఖచ్చితంగా ఇప్పుడు పార్టీకి ఇంతటి అధికారం దక్కిన సందర్భంలో తను పార్టీకి కమిటెడ్గా తను పనిచేస్తున్న దానికి, చంద్రబాబు నాయుడు గారి పట్ల లాయల్టీ ప్రదర్శించిన దానికి మంచి అవకాశం ఇప్పుడు తనకు దక్కడానికి ఆస్కారం ఉండుండేది. కానీ దురదృష్టవశాత్తు చిన్న వయసులో నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన రోజే తను మాసివ్ హార్ట్ అటాక్కి గురి కావటం, చాలా కొద్ది కాలంలోనే తను చనిపోయిన నేపథ్యంలో ఇంత పెద్ద పార్టీలో జాతీయ స్థాయి ఆపర్చునిటీస్ ఉంటాయి, రాష్ట్ర స్థాయి ఆపర్చునిటీస్ ఉంటాయి, తెలంగాణ ప్రాంతంలో పార్టీని బలపరచాల్సి ఉంది. కాబట్టి రాజకీయ పరంగా తనకు ఆసక్తి ఉన్నా కూడా ఒకరికొకరు ప్రతిబంధకం కాదు, ఒకరికొకరు సహకరించుకుంటూ పార్టీని బలోపేతం చేయొచ్చు, వారి వారి రాజకీయ భవిష్యత్తును కూడా సుస్థిరం చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ జూనియర్కి కూడా రాజకీయపరమైన ఆసక్తి ఉన్నప్పుడు, రాజకీయంగా తనకు కూడా గుర్తింపు గౌరవం కావాలి అనుకున్నప్పుడు, తనకు కూడా ఒక ప్రాధాన్యత కావాలి అనుకున్నప్పుడు. హరికృష్ణ గారు బతికున్నంత వరకు పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్గానే వారు చనిపోయారు. వారు పార్టీతో విభేదించి బయటికి వెళ్ళి సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి వారు కూడా ఓడిపోయినాక కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత వారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం జరిగింది, మళ్ళీ పాలిట్ బ్యూరోలోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ వైపు నుంచి, చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి వారంటూ మళ్ళీ తిరిగి పార్టీలో క్రియాశీలకంగా అవుతాము అని అంటే డెఫినెట్గా వారికి ఇచ్చే స్థానం, గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు ఉండదు. కాకపోతే అది క్రియాశీలకంగా అవ్వాలా వద్దా, ఇది సమయమా కాదనేది జూనియర్ తనకు తను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్